అందరికీ నమస్కారం అన్న ఈసారి కూడా మనం తిరుపతి పొట్టాల సంత కూర్చున్నామన్న. ఈ సంత గురించి తీసుకుంటే ఈ సంత వచ్చి అన్నమయ్య సర్కిల్కి ఇంకా ఎమ్మరపల్లి సర్కిల్కి రెండింటికి దగ్గరగా ఉంటుందన్న. ఈ సంతలో పెద్ద ఆటలు వస్తాయి, అంటే పిల్లలు వస్తాయి, అంటే పెంచుకునే ఆటలు వస్తాయి, మామూలు ఆటలు కూడా వస్తాయన్న. ఈ సంత గురించి క్లియర్గా చూపిస్తాను చూడండి. వెల్కమ్ టు మై ఛానల్. చాలా మంది యూట్యూబర్లు ఏం చేస్తారంటే యాటలు రేట్లు అడిగేసి వెళ్ళిపోతారన్న. అంటే రైతుల్ని ఈ రేట్ ఎంత అని చెప్పేసి అడిగేసి వెళ్ళిపోతారు, కానీ దాన్ని క్లియర్గా చూపించారన్న. కానీ మనకు మటన్ షాపులు ఉన్నాయి కాబట్టి మనం యాటలు కొంటాము, దాన్ని బేరాలు చేస్తామన్న. నేను బేరాలు చేసి కొన్ని ఉండే వీడియోలు మాత్రమే నేను యూట్యూబ్ ఛానల్లో పెడతానన్న. ఎందుకంటే దాన్ని క్లియర్గా ఉంటాయి కాబట్టి మీకు కూడా కొంచెం అవగాహన వస్తుందని చెప్పేసి దాన్ని మేము పెడతాను అన్న. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వారం వీడియో పెడతాను, వారం సంత తీస్తాను అన్న. ఇప్పుడు మీకు చూపిస్తాంటే రైతు వచ్చి ఈయన మనకు వారం పొట్టేలు ఇస్తాడన్న. ఈ రైతు దగ్గర మనం వారం కొంటాము. మనం వారం 7 ఆటలు 8 ఆటలు అట్లా కొంటా అంటాము. ఈ వారం మనం 10 ఆటలు కొని ఉన్నామన్న. తూకం విషయానికి తీసుకుంటే 410 రూపాయలతో చెప్పుండారన్న. ఇది లైవ్ వెయిట్. దీని లైవ్ వెయిట్ నుంచి మీకు మొత్తం ప్రూఫ్లతో పాటు చూపిస్తాను చూడండి. దీన్ని క్లియర్గా చూపిస్తాను. లైవ్ వెయిట్ ఎట్టేస్తారు, దీని వెయిట్ ఎంత వస్తుంది, దీన్ని ఎలా అమ్ముతాండారు, వాళ్ళు ఎంత చేస్తుండారు అని చెప్పేసి మొత్తం ఆరు నా మొత్తం 6 నా వచ్చిందో ఉంటే 6 కిలో పూకు ఏమంటే వేపించారు 28 సరే పచ్చప్ప చూడియా మెల్లిగా 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 30 30 దించుబా
అదించబా 39.5 అన్నిట్లో అరగేలు హాయ్ అన్న. ఇప్పుడు మీరు చూస్తుంటే రైతు పేరు వచ్చి రియాజ్ భాయ్ అన్న. ఈయన వచ్చి ప్రతి వారం పొటేళ్ళ సంతకి తీసుకొని వస్తూ ఉంటాడన్న యాట్లు అన్న. ఈ యాట్ల గురించి తీసుకుంటే అన్ని మీట్ పర్పస్ 24 కిలోలు 22 కిలోలు ఆ టైప్లో ఉంటాయన్న. లైవ్ వెయిట్ కింద తీసుకుంటే 40 కిలోలు 42 కిలోలు ఆ టైప్లో ఉంటాయన్న. లైవ్ వెయిట్ వీళ్ళు వచ్చి 400 రూపాయలు ఇస్తాడారన్న. బాగా తెలిసిన వాళ్ళకి, కొంచెం తెల్లోళ్ళకి వచ్చి 410 రూపాయలు ఆ టైప్లో ఇస్తాడారన్న. ఇప్పుడు బక్రీద్ పోయిన తర్వాత రేట్లు కొంచెం తగ్గినాయి కాబట్టి ఆ రేట్తో ఇస్తాడారన్న. పర్లేదు, ఈ అన్న బాగా ఇస్తాడు యాట్లు. దీంట్లో మనం 4 యాట్లు వేసుకున్నాము, చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తుంటే యాట్లు వచ్చి ఇవి వైజాగ్ యాట్లు అన్న. ఇవన్నీ ఎర్రాట్లు. ఇవి లైవ్ వెయిట్ కింద తీసుకుంటే 400 రూపాయలతో ఆ టైప్లో ఇస్తాడారన్న. ఇది లైవ్ వెయిట్ కింద తీసుకుంటే ఒక్కొక్క యాట్ 40 కిలోలు 35 కిలోలు ఆ టైప్లో ఉండదన్న. కొంచెం పెద్ద సైజు ఉన్నాయి, అంటే చిన్న సైజు కూడా ఉన్నాయి. ఇది మీట్ పర్పస్కి తీసుకుంటే 400 రూపాయలు ఆ టైప్లో ఇస్తాడారన్న. చూపిస్తాను చూడండి అన్న. ఇప్పుడు మీరు చూస్తుంటే పొటేల్ పిల్లలు వచ్చి ఒరిజినల్ నెల్లూరు జుడిపి పొటేల్ పిల్లలు అన్న. ఇవి బ్రీడింగ్ కొరకు. దీంట్లో మనం 4 యాట్లు కొనున్నాము, ఎందుకంటే వేరే రైతు అడిగినారని చెప్పేసి మనం 4 యాట్లు కొనిచ్చున్నాము. ఇవి వాళ్ళకి పడిండే రేట్ వచ్చి వాళ్ళు చెప్పిండేది వచ్చి 20,000 చెప్పినారు జత. మనం వచ్చి 8,500 ఒక్కోటి కొనిచ్చున్నామన్నా. అంటే 17,000 పడింది అంతే యాట్లో. ఇవి లైవ్ వెయిట్ కింద తీసుకుంటే 450 రూపాయలు చెప్పినారు. మేము 440 రూపాయలతో తీసుకున్నాము, ఎందుకంటే ఇవి మేపే యాట్లు కాబట్టి అన్న. ఇవి నెల్లూరు జుడిపి పిల్లలన్నా. ఇవి కొంచెం చిన్న సైజు యాట్లు. వీటి రేట్లు మాత్రం నేను చెప్పను, మీకు చూపిస్తూ ఉంటాను, మీరే చూడండి. ఎందుకంటే వీళ్ళు రేట్లు చెప్పినామంటే కొందరు అరస్తారు, కొందరు చెప్పరు. అందుకని చెప్పేసి మీకు ఈ యాట్లు క్లియర్గా చూపిస్తాను అంతే, కానీ వీటి రేట్ల గురించి మాత్రం నేను చెప్పను. అలాగే మనం ఏ ఆటైనా కొంటేనే మనం దాని రేట్లు చెప్తాము, అట్టే దాని వీడియో పెడతాము. కానీ వేరే ఆటలు అని చెప్పేసి అన్ని వీడియో అన్నా. నేను గొర్రెలన్నీ లాస్ట్లో చూపిస్తాను అన్న, ఎందుకంటే పిల్లలు గొర్రెలు అన్నీ లాస్ట్లో చూపిస్తానని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే మేము ఫస్ట్ పొటేళ్ళే కొంటాం కాబట్టి మేము పొటేళ్ళే చూపిస్తాను. గొర్రెల విషయాన్ని మాత్రం నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే మేము గొర్రెలు మేకలు కొయ్యము. ఓన్లీ పోతులు పొటేళ్ళు మాత్రమే కోస్తాము, ఒరిజినల్ పొటేళ్ళు మాత్రమే కోస్తాము. మీకు ఎవరికైనా మటన్ కావాల్సి వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దానికి మీరు కాల్ చేయొచ్చు. ఈ గొర్రెల గురించి తీసుకుంటే ఇది ఒక్కోటి 17,000 జత 17,000 చెప్పుండారు. అంటే ఒక్కోటి 8,500 ఆ టైప్లో చెప్పుండారన్న. ఇది వచ్చి 2 ఈతలు 3 ఈతలు ఆ గొర్రెలు అన్న. ఇవి కొంచెం పర్లేదు అన్న. ఇప్పుడు మీరు చూస్తాడు గొర్రెలు అన్నీ ఇవి గొడ్డు గొర్రెలు అన్న. అంటే వీటికి ఇంకా పిల్లలు ఏనవు, అందుకే రైతులు తెచ్చుకొని వీటిని నమ్మేస్తారు. ఇవి వచ్చి మొత్తం 12 యాట్లు 13 యాట్లు ఉన్నాయన్న అన్ని గొర్రెలు. ఈ గొర్రెల విషయానికి తీసుకుంటే ఇవి తిరుపతి వాళ్ళు కొనుక్కుంటారన్న. జత వచ్చి 12,500తో కొనున్నారు, అంటే ఆ 7,000 కూడా పడలేదు ఈ ఆట. ఇవి మంచి గొర్రెలే. ఇవి తిరుపతి వాళ్ళు కొనుక్కున్నారు అంగిడి కొరకు. ఇవి గొడ్డు గొర్రెలు కాబట్టి వాళ్ళు కొంచెం తక్కువ రేట్కి ఇచ్చిండారు. దీన్ని క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు మీరు చూసాడు గొర్రెలు అంటే గొడ్డు గొర్రెలు అంటే వచ్చి మొత్తం 12 యాట్లు 13 యాట్లు ఉన్నాయన్న అన్ని గొర్రెలు. ఈ గొర్రెల విషయాన్ని తీసుకుంటే ఈ తిరుపతిలో కొనుక్కోవాలన్నా జత వచ్చి 12,500 కొనుక్కున్నారు, అంటే 7,000 కూడా పడలేదు. మంచి గొర్రెలే. ఇవి తిరుపతి వాళ్ళు కొనుక్కున్నారు అన్ని కొరకు. గొడ్డు గొర్రెలు కాబట్టి వాళ్ళు కొంచెం తక్కువ రేట్కి ఇచ్చిండారు. దీన్ని క్లియర్గా చూపిస్తాను చూడండి. అన్నా మీకు ఇప్పుడు చూపిస్తా అంటే గొర్రెలు వచ్చి ఇవి నెల్లూరు జుడిపి గొర్రెలు అన్న. ఇవి వచ్చి బ్రీడింగ్ కొరకు యాట్లో. వీటిని వచ్చి జత వచ్చి వాళ్ళు 23,000 చెప్తాండారు. వీటిని మీకు ప్రూఫ్తో పాటు చూపిస్తాను చూడండి. వీటిని క్లియర్గా చూడండి ఫస్ట్.
అన్న ఇప్పుడు మీరు చూస్తా అంటే పొటేల్ పిల్లలు వచ్చి ఇవి నెల్లూరు జుడిపి పిల్లలన్నా ఇవి కొంచెం తడిసి ఉంటాయి కాబట్టి మీకు ఆ టైప్లో కనిపిస్తూ ఉందన్న. కానీ ఇవి వచ్చి ఒరిజినల్ నెల్లూరు జుడిపి పిల్లలే. వీటిని అమ్మేసి ఉంటారన్న. ఒక్కొక్కటి వీళ్ళు వచ్చి 9,500 కొన్నారని చెప్పేసి చెప్తాడారు. వీటిని అందుకే వాళ్ళు రేట్లు కూడా చెప్పలేదు. కొన్ని వాళ్ళు చెప్పినారు 9,500 కొన్నారు అని చెప్పేసి. వీటిని క్లియర్గా చూపిస్తాను చూడండి.